చేసుకున్నమాట. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడితో మహావిష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి గుహలో నిద్రపోతాడు పడుకొని. అప్పుడు విష్ణు సంకల్పం వల్ల ఆయన శరీరంలో నుంచి ఒక అమ్మాయి ఉద్భవిస్తుంది. ఆ అమ్మాయి మురాసురుడితో యుద్ధం చేసి చంపేస్తుంది. అప్పుడు విష్ణువు ప్రీతిపాత్రంగా ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టుకుంటాడు. అర్థమైందా? అంటే ఆ లెక్కన వేసుకుంటే విష్ణు కుమార్తె ఏకాదశి. తిథుల్లో అత్యంత ప్రీతిపాత్రమైంది ఆయనకి ఏకాదశి. ఈ ఏ వరం కావాలని అడుగుతాడు అమ్మాయిని. అప్పుడు అన్ని తిథుల్లో ముఖ్యంగా అత్యంత ప్రీతిపాత్రపరమైనదిగా నేనున్నాను. రెండవది, ఏకాదశి వ్రతం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే, అంబేసి వ్రతం ఆచరించుకున్న వాళ్ళల్లో ముఖ్యుడు ఎవరు? మహారాజు. ఎవరు? అంబరీషుడు. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తాడు. ఏకాదశి వ్రతం చేస్తామంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండడం అంటే ఏం తినకూడదు ఆ రోజంతా. మరుస రోజు శుచిగా స్నానం చేసి వంటలు ఏంటి చెప్పాను? పిండి, పేలాలు, పేలముద్దులు అవి. అందుకని పేలముద్దులు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఏకాదశికి పేలాల పండుగ అని పేరు. ఏం పండుగ? ఏకాదశికి పేలాల పండుగని కూడా పేరే. అర్థమైందా? తర్వాత ఈ శనగలు అవి వేసి పిండి చేసుకుంటారు, జొన్న పేలాలు చేస్తారు, బరువు ముద్దలు చేసి ఆయన కూడా చేసుకుని ఎవరైనా ఉపవాసం చేసి విరమించాలన్నా, ఇంకా ఏదన్నా చేయాలన్నా, పండుగ రోజు కూడా భోజనం చేయాలన్నా ఆ రోజు అతిథుల కోసం ఎదురు చూస్తారు. ఎవరికన్నా పెట్టి వాడు తినాలా, అది. అందుకని ఎవరన్నా వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. నా అదృష్టం కొద్ది వచ్చారు మీకు చెప్పిపోతాడు. ఎంతసేపటికి రాడు. రాకపోయే వరకు ఇక్కడ తిథి దాటిపోతుంది. ఆయన రాలేదే, తిథి దాటిపోతుంది. తిథి దాటిపోయిన తర్వాత ఉపవాస దీక్ష విరమించిన ప్రయోజనం లేదే, తిథి లోపలే ఉపవాస దీక్ష విరమించాలి కదా అవుతుంది. కాబట్టి కాసిన నీళ్లు తాగు అని చెప్పండి. ఆ నీళ్లు తాగే లోపల దూర్వాసుడు వస్తాడు. వచ్చి రాగానే ఆయన కోపం వస్తుంది. నన్ను పిలిచి నేను రాకుండానే రాక్షసు పేరేం పేరు? పృథ్వీ అనే రాక్షసు పుడుతుంది. పుట్టిన తర్వాతనే ఈ అంబరీషుడు చాలా గర్వంగా ప్రవర్తించాడు కాబట్టి ఇతన్ని చంపే అని చెప్తాడు. చెప్తానే ఆ పృథ్వీ ఏం చేస్తుంది? ఆ యొక్క ఇతన్ని, ఆ పృథ్వీని